నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి నాకు దీనిలో అవకాశం కల్పించినటువంటి అధికారులకి మరియు నా తోటి రైతులందరికీ నమస్తే. నేను కరీంనగర్ జిల్లా వాస్తవ్యుణ్ణి, పెద్ద కురమపల్లె చొప్పదండి మండలండి. నేను 2014 నుండి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించడం జరుగుతుంది. డాట్ సెంటర్ యొక్క శాస్త్రవేత్తలు మరియు కేవీకే శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహా మేరకు సమగ్ర వ్యవసాయ విధానాన్ని 2014 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సమగ్ర వ్యవసాయ విధానాన్ని నా ఆదాయాన్ని రెట్టింపు వచ్చే మార్గంలో నేను అవలంబిస్తున్నాను. దానిలో భాగంగా ఒక 4 ఆవుల్ని, ఒక 200 కోళ్ళని, ఒక 20 మేకల్ని, బావిలో వర్షం నీటిని నా 16 ఎకరాల్లో పడినటువంటి రెయిన్ వాటర్ నంతా నా బావిలోకి ఒడిసిపట్టుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు మాకు కరువు అనే పరిస్థితి వలన మా బావికి అడ్డబోర్లు అనేది వేయడం జరిగింది. అడ్డబోర్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ నంతా బావిలోకి తీసుకొచ్చుకునే మార్గం చేసుకోవడం జరిగింది. తర్వాత రెయిన్ వాటర్ ని స్టోరేజ్ చేయడం వల్ల నా చుట్టుపక్కల ప్రాంతం అంతా వాటర్ గ్రావిటీ అనేది పెరగడం జరిగింది. ఆ బావిలో అజోల్లా పెంచడం జరుగుతుంది, కొర్రమీను జాదడం జరుగుతుంది. దేశీయ ఆవులు తీసుకొని గిర్రెను, ఒంగోలు జాతి ఆవులను తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళని పాలను అమ్మడం వల్ల మనకు డైరీకి అమ్మడం వల్ల రేట్ వస్తలేదనే ఉద్దేశంతో నేను పాలని వాల్యూ అడిషన్ అంటే ఒక 25 నుండి 30 లీటర్ల పాల నుండి నేను లీటర్ నెయ్యిని సేకరించడం జరిగింది. దేశీయ ఆవు పాల నుండి A2 నెయ్యికి మనకు 1600 నుండి 3000 వరకు రేటు ఉంటుందండి. సో నేను ఆ రకంగా పాలని నేరుగా అమ్మకుండా వాల్యూ అడిషన్ చేసి విలువ జోడించడం జరుగుతుంది. 2 లీటర్ల పులిసిన ఆవుని సల్లని 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి పొలానికి స్ప్రే చేయడం వల్ల తెగుళ్ల సమస్యను కూడా నేను దాన్ని అధిగమించడం జరుగుతుంది. 14 ఎకరాల విస్తీర్ణంలో కొంత పశుగ్రాసం కోసము, అంటే పశువుల కోసము నేను కొంత పచ్చిమేతను పెంచడం జరుగుతుంది. ఒక 10 గుంట విస్తీర్ణంలో హెడ్జులూసన్ దశరథ గడ్డి అని మనకు దొరుకుతుందండి. ఈ దశరథ గడ్డి మనకు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు దొరుకుతుంది. అలాగే సూపర్ నేపియర్ అనే గ్రాస్ ను కల్టివేషన్ చేయడం జరుగుతుంది. కొంత దుంప జాతి చేయడం జరిగింది. ఒక 21 జీవాలను, ఒక 4 ఆవుల్ని గ్రాస ఉత్పత్తిగా ఒక 20 గుంటల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే దేశీ వరి వంగడాలు ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో దేశీ వరి వంగడాలు సాగు చేయడం జరుగుతుంది. నేను తీసుకున్నటువంటి మేకలు వచ్చేసి ఉస్మానిబాది అనే నల్ల మేకను తీసుకోవడం జరిగిందండి. ఇది 2 సంవత్సరానికి సాలీన మనకు 3 ఈతలు వస్తుంది. పెట్టినప్పుడల్లా మనకు 2 ఈతలు వస్తాయి. 8 నెలలకి 40 పిల్లలు, ఒక 20 మేకల నుంచి వెళ్ళి 40 పిల్లలు వచ్చినా కూడా చనిపోగా ఒక 30 మిగిలినా కూడా మనకు 30 మేకలకు మనకు 1,80,000 రూపాయల దాకా మనకు ఆదాయం. అలాగే మహిళా సంఘాల గ్రూపుల ద్వారా కోళ్ళని, అంటే గిరిరాజా గాని, వనరాజా గాని, గ్రామప్రియ, మీకు ప్రభుత్వం నుండి మనకు మహిళా గ్రూపులకు 850 రూపాయలు మీరు యూనిట్ కడితే 41 చిక్స్ 41 డేస్ ఓల్డ్ వ్యాక్సినేషన్ అయిన చిక్స్ దొరుకుతాయి. ఈ చిక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈ దేశీ కోడి నుండి కొంత సంకరపరిచి మనకు ఎగ్ ప్రొడక్షన్ అనేది మరియు మీట్ ప్రొడక్షన్ బేసిస్ లో మనకి ఇది సంకరపరిచి డెవలప్ చేసినటువంటి బ్రౌన్ లేయర్ ఎగ్ అండి. ఇది 6 నెలల తర్వాత ఎగ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కోళ్ళు 6 నెలలకు మనము కొంత దీనికి కూడా మనము గ్రాసర్, అంటే మన పచ్చిమేతను లెగ్గిన్, నాన్ లెగ్గిన్ దాన్ని కడిగేసి ఇవ్వచ్చు. అజోల్లాను మనము ఫీడ్ గా, నేను అజోల్లా పిట్ లో అజోల్లాను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అజోల్లాను ఫీడ్ గా కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా నేను ఏ రకంగా ఒక 200 కోళ్ళ నుండి నాకు ఒక ఆదాయము మగ పుంజుల ద్వారా గానీ, కోళ్ళ ద్వారా గానీ, గుడ్ల ద్వారా నాకు ఒక 1,00,000 రూపాయల ఆదాయము నా కుటుంబానికి, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలకు అది ఒక ఉపాధి మార్గంగా ఉపయోగపడుతుంది. నా మిత్రులు కొంతమంది రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ కూడా చేయడం జరుగుతుందండి. రీసర్క్యులేటింగ్ అంటే చేపను ఒక హై సాంద్రత పద్ధతిలో పెంచడం. ఒక 500 డెన్సిటీ ఉన్నటువంటి కవర్ ని తీసుకొని ఒక గుంట విస్తీర్ణాన్ని లోతు చేసి దానిలో మనము ఉపాధి హామీ కింద తవ్వుకొని దానిలో కవర్ వేసుకొని వారిని బావి నీటిని దానిలో పంపు చేసి దానిపైన ఒక గ్రీన్ షేడ్ అమర్చుకోవాలి. ఫీడ్ అనేది మనం ఇవ్వాలి. ఫీడ్ ఇవ్వడం కూడా మనం ఆ ఫీడ్ కూడా మనకు కొన్ని సప్లిమెంట్స్ మార్కెట్ లో మనకు స్టార్టర్ ఫీడింగ్ ఒక 3 నెలల వరకు మనం స్టార్టర్ ఫీడింగ్ ఇవ్వాలి. తర్వాత నేను అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఏంటంటే, నేను నా బావి పైన ఒక లైట్ ట్రాప్ పెట్టడం జరిగిందండి. లైట్ ట్రాప్ పెట్టడం వల్ల నైట్ ఆ లైట్ వెలుతురికి వచ్చినటువంటి పురుగులను తీసి జరుగుతుంది. పల్లి పిండిని కూడా నేను దానగా వేయడం జరుగుతుంది. వాటిని గానుగ పిండిని నేను టబ్ లో బట్టి ఇవ్వడం వల్ల వాటిని దానా ఫీడింగ్ ఖర్చుగా నేను దాన్ని అట్లా రకంగా వేయడం జరుగుతుంది. అజోల్లాని వేయడం జరుగుతుంది. ఈ కోడి పేగులను కూడా బాయిల్ చేసి ఉడకబెట్టి వాటిని ఆహారంగా అందియడం జరుగుతుంది, వారానికి ఒకసారి ప్రోటీన్ కంటెంట్ గా. సో ఈ రకంగా పెంచినప్పుడు నాకు సంవత్సరానికి వచ్చేసి ఒక చేప పిల్ల 3 ఇంచుల చేప పోసినప్పుడు నాకు ఒక 1 కేజీ కావడానికి 8 నెలల నుండి సంవత్సరం పడుతుందండి. 300 రూపాయల కేజీ చొప్పున అమ్ముకోవచ్చు. సమగ్ర వ్యవసాయ విధానంలో అగ్రో ఫారెస్ట్ మోడల్లో నేను ఎంచుకున్నటువంటిది సర్వీ ప్లాంటేషన్.
ఈ సర్వీ ప్లాంటేషన్ వలన ఉపయోగం ఏంటంటే మనకు మనకు ఎకరానికి 2700 మొక్కలు 4x4 డిస్టెన్స్ తోటి మనకు 2700 మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇది ప్రతి రైతు ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇది మనకు లాంగ్ టర్మ్ లో ఒక 3 సంవత్సరాల తర్వాత మనకు ఎకరానికి ఒక 3 లక్షల ఆదాయం కావాలి. మనం ఈ అగ్రో ఫారెస్ట్రీ మోడల్ ని ఎంచుకున్నట్లయితే మనకు సంవత్సరానికి ₹1,00,000 ఇన్కమ్ ఎటుపోదు. ఇట్లాంటి వాతావరణ విపత్తులు వచ్చినా పంట నష్టపోయకుండా మనకు ఆర్థిక భరోసా అనేది లాంగ్ టర్మ్ లో ఇట్లాంటి అగ్రో ఫారెస్ట్రీ మోడల్ వలన మనకు సాధ్యపడుతుంది. మన దేశీ వరి వంగడాలు కూడా సాగు చేయడం జరుగుతుందండి. దేశీ వరి వంగడాల్లో నేను సాగు చేస్తున్నటువంటి వరి వంగడాలు వచ్చేసి నవారా వచ్చి రెడ్ రైస్ అండి. ఈ రైస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది షుగర్ ఫ్రీ రైస్. గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి మీకు 45% మాత్రమే ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు మంచిగా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్ లో ₹100 కేజీ కూడా ఉంది. శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహా మేరకు నేను వరిలో 5 పద్ధతుల్లో కల్టివేట్ చేయడం జరిగిందండి. అందులో డ్రమ్ సీడరు, వెద సాగు విధానము, పొడి దుక్కుల వడ్లు అల్లకడము, ఎస్ఆర్ఎం మెథడ్, మిషన్ ట్రాన్స్ప్లాంట్. ప్రతి దానిలో కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో తీసుకుని శాస్త్రవేత్తలకి నా ఆలోచనను షేర్ చేయడం జరిగింది. నేను నా పొలానికి 6 days కోసారి ఆర్గానిక్ మాన్యూర్ నా పొలంలో నా పశువుల నుండి వచ్చినటువంటి పెంటని నేను బయోగ్యాస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆ స్లర్రీని వచ్చేసి మళ్ళీ జీవామృతము, వేస్ట్ డీకంపోజరు, గోకృపామృతము ఇట్లాంటి రకరకాల పద్ధతులు, ఒక 7 రకాల వ్యవసాయ పద్ధతులను మదర్ కల్చర్ ని డెవలప్ చేసి నా వ్యవసాయ క్షేత్రానికి ఈ కల్చర్ ను పంపించడం జరిగింది. నా భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ 10 సంవత్సరాల క్రితం 0.5 ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ 1.5కి చేరిందండి. సో అలాగే పొలానికి ఒక 7 కిలోల అజోలాను కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది నాటేసిన 20 రోజులకి. తర్వాత ఏమైతుంది అంటే ఈ భూమి మీద ఒక లేయర్ లా ఫామ్ అవుతున్నాయి. ఇవి మళ్ళీ నెక్స్ట్ పంట కాలంలో అవి కుళ్ళిపోయి ఆర్గానిక్ మాన్యూర్ అవుతున్నాయి. ఆ రకంగా నేను గ్రహించడం జరిగిందండి. నేను ఒక కలుపు యంత్రం కాదు కానీ నేను సాయిల్ ఎన్హాన్సర్ గా ఒక 1.5 ఇంచ్ పైపు తీసుకొని ఎవ్రీ 1/2 ఇంచ్ దానికి వెల్డింగ్ చేసుకోవడం జరిగింది. ఇది 2 మనుషులము రోజుకు ఒక ఇంటికి 4 ఎకరాలు ఇగ్గడం జరిగింది. ఇది ఇగ్గడం వలన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పొలాలలో మనకు బుడ్డనాసు అనేది నాచు అనేది వస్తుందండి. ఆ నాచును డిస్టర్బ్ చేస్తే ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. మనం జల్లినటువంటి రసాయనాలు కూడా మనకు భూమిలోకి సింక్ అవుతాయి. మన మట్టికి రేణుకు మధ్యలో ఫిక్స్ అయి ఉంటాయి. సో అది ఎప్పుడైతే ఈ గొలుసులు ఇగ్గడం వలన మన భూమి చేయాడిస్తే రోగం పోతుందనే ఒక నానుడి మనకు వ్యవసాయంలో ఉన్నది. సో ఈ గొలుసులు ఇగ్గడం వలన ఏమవుతున్నాయి అంటే భూమి అంతా ఒక 2 మనుషులు ఇగ్గినప్పుడు ఎవ్రీ ఇంచుకు ఒక గొలుసులాగా ఇగ్గడం జరుగుతుంది. ఆ గొలుసు ఇగ్గడం వలన భూమి అంతా మనకు ఎయిర్ సర్క్యులేషన్ అయ్యడం, చిన్న కలుపు మొక్కలు కూడా రావడం జరిగిందండి. నా వ్యవసాయ క్షేత్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీస్ అన్నింటినీ నేను అప్రోచ్ అవుతున్నానండి. లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం కానీ, సోలార్ ట్రాప్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దీని వలన ఏమైతుందంటే నాకు చీడపీడల సమస్య అనేది తగ్గిపోతుంది. మందులకు ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయడం కొంటే అంటే 1-2 times మాత్రమే కొన్ని సందర్భాల్లో చేయవలసి వస్తుంది. తెగుళ్ళు కానీ నా పొలంలో ఒక్క తెగుళ్ళు కూడా రాలేదండి ఇంతవరకు. ఒక మొగి పురుగు అనేది కంట్రోల్ అవుతలేదు. దానికి నేను ఆ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొన్ని మెథడాలజీని వాడడం జరుగుతుంది. కొంతవరకే ఒక 10 నుండి 12 రోజుల వరకే నేను వాటిని ఓవర్కమ్ కాగలుగుతున్నాను. 10-12 రోజులకు మళ్ళీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేను మళ్ళీ స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ వరికి ఒడ్ల పొంటి మీకు కంది పెట్టుకోవడం జరుగుతుందండి. కందిని నేను ఇప్పుడు నర్సరీ కవర్లలో గ్రో చేయడం జరిగింది ముందే. ఇప్పుడు వరి ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఒడ్లకి ఈ కందిని పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. వాళ్ళ ఆలోచన మేరకు నా పొలానికి 14 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి చుట్టూగా ఈ కంది అనేది గ్రో చేయడం జరిగింది. ఇప్పుడు వరి నాటు తర్వాత ఒడ్లకు అనేది పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ నేను చేస్తున్నటువంటి విధి విధానాలు, ఈ పద్ధతులు అవలంబిస్తూ నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం వలన ప్రధానమంత్రి మోడీ గారితో ఒక 8 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చింది. చాలా సంతోషం. నాకు సంబంధించినటువంటి వీడియోస్ కావాలంటే కూడా మీరు మల్లికార్జున్ రెడ్డి ఫార్మర్ అని మీ గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు రిలేటెడ్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలను అన్ని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయినాయి. మీరు అవన్నీ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.